భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాజ్యాంగాన్ని రచించి 75 వసంతాలు పూర్తి చేసుకున్న శుభతరుణంలో పెందుర్తి ఎంపీడీఓ కార్యాలయం ఎదుట డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబు పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మీడియాతో మాట్లాడుతూ దేశవ్యాప్తంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాజ్యాంగంలో పొందుపరిచిన హక్కులను శిరస వహిస్తామని పంచకర్ల పేర్కొన్నారు. బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి చిరస్మరణీయులు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అన్ని కులాల వర్గాల వారికి అండగా నిలిచారని, ఆయన ఇచ్చిన స్ఫూర్తితో రాజ్యాంగాన్ని కాపాడుకుంటూ ఆయన రాజ్యాంగాన్ని ముందుకు తీసుకువెళ్తున్నారు. ప్రస్తుతం ఎన్డీఏ కూటమి ప్రభుత్వంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు బడుగు బలహీన వర్గాల వారికి పెద్దపీట వేశారని ఆయన తెలియజేశారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, జనసేన నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రాజ్యాంగాన్ని రచించి 75 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా దేశవ్యాప్తంగా ఒక వేడుకలాగా ఈ 75 వసంతాల కార్యక్రమాన్ని రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు నిర్వర్తిస్తూ ఉన్నాయి. Incoming voice call from Prasad GTL on Sim 1. ఆ మహాత్ముడిని పూర్తిగా తీసుకుని ఆ మహాత్ముడు రచించిన రాజ్యాంగాన్ని ఒక బైబిల్ లాగా, ఒక ఖురాన్ లాగా, ఒక భగవద్గీత లాగా ముందుకు తీసుకెళ్తాం, దాన్ని శిరసావహిస్తామని చెప్పి తెలియజేసే కార్యక్రమమే ఈ 75 వసంతాల కార్యక్రమం. ఈరోజు దేశం ఇంత సురక్షితంగా, సుభిక్షంగా ఉంది అంటే ఆనాడు డాక్టర్ అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగం అన్ని వర్గాల ప్రజల్ని సంతృప్తిపరిచి ప్రపంచవ్యాప్తంగా మేధావులందరూ కొనియాడే విధంగా, మరి ఈ రోజుకి కూడా 75 వసంతాలు పూర్తయిన ఆ రాజ్యాంగం మనకు స్ఫూర్తిగా ఉందంటే భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని ఆ మహానుభావుడు రచించిన రాజ్యాంగం. ఆ మేధావికి ఘనంగా నివాళులర్పిస్తూ మీరు ఇచ్చిన స్ఫూర్తితో ఈ రాజ్యాంగాన్ని కాపాడుకుంటాం, ముందుకు తీసుకెళ్తాం. బడుగు బలహీన వర్గాలు, అణగారిన వర్గాలు అందరికీ కూడా మా ప్రభుత్వం పెద్దపై చేస్తా ఉంది. ఈ స్కీములు కానీ మేము చేస్తున్న గతంలో 5 సంవత్సరాలు ఎస్సీ, ఎస్టీ, ముస్లిం, మైనారిటీ వర్గాల నిధులన్నింటినీ కూడా దారి మళ్లించిన సందర్భాలు మనం చూసాం. అది ఒక పీడకల. చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఈ రాష్ట్ర ప్రభుత్వం ఆ వర్గాలన్నింటినీ కాపాడుకుంటూ అణగారిన వర్గాలని వెలికి తీసి వాళ్ళందరి హక్కుల్ని కాపాడే విధంగా రాజ్యాంగంలో పొందుపరిచిన అంశాలను కూడా తూచా తప్పకుండా అమలు చేసే తెలుగుదేశం, జనసేన, బీజేపీ, ఎన్డీఏ ప్రభుత్వం శిరసావహిస్తుంది.